తర్వాత మీరు రాజకీయాల వైపు వెళ్ళి ఉపన్యాసాలు ఇవ్వడాలు అవన్నీ ఎలాగండి వాటి ఇన్స్పిరేషన్? రాజకీయాల్లో ఉపన్యాసాలు ఇచ్చాను. మీరు ఎక్కడో నేను మిమ్మల్ని చూసానే. అయితే ఎవరైనా తెలిసిన పర్సన్ ఉంటే ఒకసారి వెళ్ళిచ్చుంటాను అంతే. అంతే తప్ప నో సార్. నాకు రాజకీయం అంటేనే జీరో నాలెడ్జ్. ఓకే. ఇన్ లైఫ్ లో కూడా రాజకీయాల్లో ఎప్పుడు వెళ్ళను. అవునా? నో సార్. ఇది దేవుడు ప్రశాంతమైన జీవితం ఇచ్చాడు, దీన్ని నిలబెట్టుకుంటే చాలు, ఇది చేసుకుంటే ప్రశాంత బతికితే చాలు సార్. రాజకీయం అంటే ఈ రోజు చిన్న జోక్ కాదు సార్. ఎగ్జాక్ట్లీ. కానీ మీరు ఎవరైతే ఇప్పుడు చెప్పారో నాగబాబు గారని రోజా గారని ఇద్దరు చెప్పారో, సడన్ గా రెండు పార్టీలు పరస్పరం అంటే రాజకీయం అంటే అలాగే ఉంటుంది అంతే కదా. అప్పుడు మీకు ఎలా అనిపించిందండి సార్? అది రాజకీయం అంతే సార్. ఇప్పుడు రోజా గారు ఒక పార్టీ, నాగబాబు సార్ ఒక పార్టీ, మేడం లైఫ్ మేడంకి, సార్ లైఫ్ సార్కి. ఓకేనా? కాబట్టి ఈరోజు నాగబాబు గారు కూడా మంచి, రోజా గారు మంత్రిగా చేశారు, నాగబాబు గారు కూడా ఈరోజు మంచి పొజిషన్లో ఉన్నారు. సో వాళ్ళని చూసి మనం హ్యాపీగా ఫీల్ అవ్వాలి అంతే. అంతే అంతే. ఇప్పుడు హైప్రాదీను తర్వాత మన గెటప్ సీను వాళ్ళు బాగా విజృంభించారు మన పవన్ కళ్యాణ్ గారి పవన్ కళ్యాణ్ గారి తరఫున. మరి మీకు వెళ్ళాలనిపించలేదా? నాకు నేను కూడా వెళ్ళాల్సింది సార్. సో ఆ రోజు ఏదో 2 days 2 రోజులు ట్రై చేస్తా, కుదరలేదు షూటింగ్ వల్ల. నేనే ఎలాగో కళ్యాణ్ బాబుని సపోర్ట్ చేయడానికి వెళ్దాం అనుకున్నాను. కళ్యాణ్ సార్ బ్యూటిఫుల్ లీడర్ సార్. ఈరోజు నిజంగా ఆంధ్రాలో బ్యూటిఫుల్, ఆయన ఏం వాగ్దానాలు చేశాడో చక్కగా జనాలకి బాగా చేస్తున్నారని నా ఫీలింగ్. ఎగ్జాక్ట్లీ. వాళ్ళకి ఏదో చేయడం కోసమే వచ్చారు, చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ గారిది మరీ స్పీడు అసలు ఎక్కడ అన్స్టాపబుల్ ఆయన. ఆ విషయంలో మాత్రం బాగుంది ఇప్పుడు. ఎస్, ఆంధ్ర ఇస్ ప్రోగ్రెసింగ్. ఆంధ్ర ఇస్ ప్రోగ్రెస్. ఏదైనా ఏ పార్టీస్ ఉన్నా మనకు రాష్ట్రం బాగుండడమే ఇంపార్టెంట్ సార్. అవును, డెవలప్ చేసుకోవడమే ఇంపార్టెంట్ కదా. కరెక్ట్. సార్. సో ఆయన చక్కగా చేస్తున్నారు. ఇక్కడ ఎలా ఉంది అనిపిస్తుంది మీకు? ఇక్కడ కూడా బాగానే ఉంది సార్, గోయింగ్ గుడ్. మనకు అంత నాగబాబు సార్ ద్వారా వచ్చింది కాబట్టి కళ్యాణ్ సార్ గురించి మాట్లాడారు. మనకి రాజకీయాలకు సంబంధం మనకి లేదు సార్. ఏ ప్రభుత్వం ఉన్నా బాగుండాలి, రాష్ట్రం బాగుంటే చాలు సార్. ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీది బాగా డెవలప్ అయిందండి. మీరు అక్కడి నుంచి వచ్చి సక్సెస్ అయిన తర్వాత ఆ తండాలు అవన్నీ డెవలప్ అయినాయా? బాగానే ఉన్నాయి సార్. మరి మీరే అక్కడ 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టారంటే డెవలప్ అయినట్టే కదా. బాగానే ఉన్నాయి. ఇప్పుడు ముందు దానికంటే ఇప్పుడు చక్కగా, అంటే 30-40 ఏళ్ళ క్రితం కన్నా ఇప్పుడు బాగా బెటర్ అయ్యింది. 100% సార్. అవునా? 100%. చదువుకున్న వాళ్ళు పిల్లలు చదువుకుంటున్నారు, పిల్లలు అందరు ఎడ్యుకేటెడ్ అవుతున్నారు, మంచి ఆపర్చునిటీస్ ఎక్కువ ఉన్నాయి పిల్లలందరికీ స్టడీ చేస్తే. కాబట్టి ముందు దానికంటే ఈరోజు పిల్లలు చక్కగా చదువుకుంటున్నారు. బాగుంది సార్ అక్కడ. అంటే దాన్ని ఏమంటారు, మారల్ కరప్షన్ కూడా తగ్గుంటుంటుంది. అంటే ఈ యూత్ చెడు మార్గాల్లోకి వెళ్లకుండా చదువు వైపుకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ క్రియేట్ అయ్యాయి. ఈ రోజు ఏంటంటే సార్, ప్రతి పేరెంట్స్ నేను చేసిన పిల్లల్ని చదివించాలి అనేది ప్రతి పేరెంట్స్ ఈ రోజు ఆలోచిస్తున్నారు. అవును, చాలా వరకు. కాబట్టి ఎంత పల్లెటూరు అయినా గవర్నమెంట్ చాలా వరకు మంచి బ్యూటిఫుల్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేసింది. స్టడీ కానీ ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం కూడా ఏదో వాళ్ళ చిన్న స్కూల్లో పెట్టేశారు. కాబట్టి చక్కగా పిల్లలందరూ చదువుకుంటున్నారు. పేరెంట్స్ కూడా దే ఆర్ వెరీ ఇంట్రెస్ట్ టు గివ్ ద స్టడీ ఫర్ ద చిల్డ్రన్, ఎనీ చిల్డ్రన్ ఇన్ ఎనీ స్మాల్ విలేజ్. సో కాబట్టి బాగుంది సార్. ఈరోజు పిల్లలు అందరూ ఇంటికో పిల్లోడైనా కన్ఫర్మ్ చదువుకుంటున్నారు. మీరు నార్మల్ గా అంటే మీ వైపు నుంచి మీ ప్రాంతానికి మీరు ఇంత సరే అమ్మ నాన్నని ఇచ్చేసారు, వాళ్ళు బాగా చూసుకుంటున్నారు, అన్నదమ్ములు ఫ్యామిలీస్ అని, మీరు మీ ప్రాంతానికి అని మీ వైపు నుంచి మా విలేజ్ కి ఏమైనా చేయాలన్న ఆలోచనలు ఉన్నారా, లేకపోతే ఇంతకు ముందు ఏమైనా చేశారా? ఇంతకు ముందు చిన్న చితుకు ఏదో తప్ప సార్, కానీ మంచి
ఏం ఈ చేయలే, ఏదైనా మంచి అదే ఆలోచిస్తున్నాం. ఇప్పుడు ఒక విలేజ్కి ఏదైనా మంచి చేయాలంటే ఒక 2-3 చేతులు కలవాలి. బెస్ట్, హూ ఇస్ ద బెస్ట్ ఇన్ ద విలేజ్, అంటే బెస్ట్ పొజిషన్లో ఉన్నవాళ్ళు. ఒక డాక్టర్ కావచ్చు, ఒక యాక్టర్ కావచ్చు, ఇంజనీర్ కావచ్చు, అంటే బెస్ట్ పొజిషన్లో బెస్ట్ జాబ్ హోల్డర్ ఎవరు ఉన్నారో ఒక 4-5 ఉన్నా చాలు. మా కోఆర్డినేటర్ విలేజ్కి ఏదైనా కావాలంటే ఏదైనా చేయొచ్చు అనేది మా ఒపీనియన్. అది మేము ఒక ప్లాన్ వేస్తున్నాం సార్. ఏం చేయొచ్చు, చేస్తే బెస్ట్ గా చేద్దాం. చిన్న చితుకో ఉపయోగం ఏముంది సార్, చేస్తే బెస్ట్ గా చేసి ఏదైనా చేద్దాం అని ఒక ప్లాన్ లో ఉన్నాం సార్. వెరీ గుడ్ సార్, వెరీ గుడ్. తర్వాత మీ నోటంట మేము మాట్లాడడం కాదు, ఊరికే రాయడం అవన్నీ కరెక్ట్ కాదు, కానీ మీ నోట్లోంచి దాని గురించి ఏంటో వస్తేనే దానికి వ్యాలిడిటీ. అవును సార్. మీ మీద ఈ మధ్య చిన్న చిన్న ఎలిగేషన్స్ వినిపిస్తున్నాయి సార్. చెప్పండి. ఎలిగేషన్స్ నాకు తెలియదు. ఎవరో సత్య అని ఆవిడతో మీరు ఏదో రిలేషన్ పెట్టుకున్నారని. లేదండి బాబు. సార్ ఇక్కడ ఎలా అంటే మీరు ఆల్రెడీ తెలిసిన పర్సన్సే కదా. ఏంటంటే ఇప్పుడు ఏదైనా హీరో 2 సినిమాలు ఒక హీరోతో చేశారనుకో, బ్యాక్ టు బ్యాక్, వెంటనే ఏదో పెడతారు, ఏదో పెడతావు. బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలు, సెకండ్ సినిమాలు కూడా అమ్మాయిన హీరోయిన్, థర్డ్ సినిమా కూడా డైరెక్టర్ పెట్టుకున్నా, ప్రొడ్యూసర్ అయినా, సేమ్ బ్యానర్ అయినా, అంటే ఇన్ని ఓపెన్ చేసేస్తాం మనం మైండ్ సెట్ ని. అవును, అదే సార్. అవును సార్, అది కామన్ మన ఇండస్ట్రీలో జరిగేది. ఆ అమ్మాయి నాతో అప్పుడు వినోద్ ఇష్యూ అయింది, పాపం కొట్టారు ఏదో రెంట్. ఆ టైంలో వినోద్ అని నాతో పార్ట్నర్ ఉన్నాడు, పాపం హాస్పిటల్లో ఉన్నాడు. ఆ టైంలో ఆల్రెడీ ఇంతకుముందు 4-5 స్కిట్లు చేసింది అమ్మాయి, సత్య గారు చేస్తే. దాని తర్వాత అమ్మాయిని నేనే పిలిచా, ఏమండి మెయిన్ లీడ్, నాకు వైఫ్ క్యారెక్టర్ చాలా మెయిన్ లీడ్ ఉంటుంది నా స్కిట్లలో. ఇది అసలు కంటెంటే ఫ్యామిలీ డ్రామా. ఆల్రెడీ 2-3 స్కిట్లు చేసింది అమ్మాయి. మళ్ళీ ఇది వచ్చిన తర్వాత అమ్మాయి చేయాల, ఏమంటే చేయాలి మీరు, నేను రిక్వెస్ట్ చేసి అమ్మాయిని వినోద్ వెళ్ళిపోయిన తర్వాత కరెక్ట్ ప్లేస్మెంట్ని ఫిల్ చేసి నా స్కిట్లని నేను, సత్యపండు, మళ్ళీ సత్య గారు ముగ్గురం కలిసి హోల్డ్ చేసాం ఆ స్కిట్లని. అమ్మాయి ఫటాఫట్ బ్యూటిఫుల్ మెమొరీ సత్య గారికి, అమ్మాయికి బ్యూటిఫుల్ మెమొరీ. నేను, సత్యపండు ముగ్గురం కలిసి అసలు ఆ టైంలో లేకపోతే నా స్కిట్లు కిల్ అయిపోయాయి సార్. నేను ఎంత పక్కన పార్ట్నర్ సరిగా లేకపోతే నేను ఎంత అరిచినా ఉపయోగం ఏముంటుంది, బూడిదలో పోసిన. కాబట్టి ఆ టైంలో వచ్చిన అమ్మాయి అక్కడ. ఇప్పుడు మేము 1.5 year ఏదో జర్నీ చేస్తాం సార్, 2 years 3 years చేసాం స్కిట్లు. ఫస్ట్ అమ్మాయిని ఎక్కడ వెళ్ళినా అడుగుతారు మీ ఆయన ఎలా ఉన్నారని. చంద్రగారు మా ఆయన ఏంటంటే ఆయన భార్య పిల్లలు ఉన్నారు, మా ఆయన ఏంటండి నేను స్కిట్లో వైఫ్ అంతే తప్ప సార్. ఇక్కడ ప్రొఫెషనల్ గా ఎవరి పనులు వాళ్ళు చేసుకున్నాం తప్ప ఏదో 4 రోజులు కలిసి ఎవరు చేస్తే దాని ఎలిగేషన్ అంటే అది రాంగ్ సార్. అదే నేను ఎక్కడో వెబ్సైట్ లో చదివాను. అదే కదా, ఇంకా మన వెబ్సైట్లు ఎలా ఉంటాయి, సబ్లైన్ పెట్టేసి ఏదైతే హడావిడి చేస్తుంటారు. అవును, మిమ్మల్ని ఇప్పుడు మీరు స్వయంగా మీరే చెప్పారనుకోండి, దాని వ్యాలిడిటీ వేరు ఏమండి. ఇప్పుడు ఎవరి మట్టుకాలు రాసుకుంటాం అంటే ఏం తెలుస్తుంది. అంతే సార్. ఇప్పుడు ఏంటంటే ఒక ఇద్దరి మధ్య జరిగిన విషయం అది మంచి కావచ్చు, చెడు కావచ్చు. అవును సార్. బట్ 3వ వ్యక్తికి తెలియడం కష్టం కదా. అంతే అంతే. కాబట్టి సో షీ స్టిల్ వర్కింగ్ విత్ యూ అండి? No, she is not working. I am not doing any skits కదా సార్. ఇప్పుడు she is doing another team with another బుల్లెట్ బాస్ టీమ్. ఇప్పుడు ప్రతి టీమ్ కి కరెక్ట్ అని పెడితే ఎక్కడ పని ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు నా టీంలో చేసింది నేను చేయట్లే, వేరే టీంలో చేసుకుంటుంది. అంతే కదా. కదా ఇప్పుడు వేరే వాళ్ళతో కూడా మనం అలా అనుకుంటే ఇక్కడ పని చేసుకోగలం మనం. చేస్తే చేయలేరు. మన ఇండస్ట్రీలో అసలు జరగదు, అది అసలు జరగదు. నలుగురు కలిస్తేనే, ఇక్కడ ఆడ మగ కలిస్తేనే పనులు జరుగుతాయి. హీరో హీరోయిన్ ఏదైనా క్యారెక్టర్ వైఫ్ అండ్ హస్బెండ్ దగ్గర నుంచి, అవును, హీరో హీరోయిన్ దగ్గర నుంచి ఇక్కడ కాంబినేషన్ వరకే ఉంటది. కరెక్ట్. ఒక టైంలో మగాళ్ళ సినిమా తీయలేరు, ఆడవాళ్ళ సినిమాలు తీయలేరు సార్. ఇక్కడ తీస్తే చూడాలి అది ఎలా ఉంటాయి ఆ సినిమా.
కాంబినేషన్ అనేది ఇక్కడ ఎస్ చేయాల్సిందే సార్. అయితే మనం ఎంటర్టైన్మెంట్ కదా, అవును కాబట్టి చాలా నేను అదే ఎందుకంటే సడన్ గా గుర్తొచ్చింది అసలు మీరు చెప్తేనే బాగుంటుంది అది. మేము దాని మీద వీడియోలు చేసి ఆడియోలు చెప్పి రాసి వెబ్సైట్ అది అంటే ఏదో ఒక కైండ్ ఆఫ్ జర్నలిస్ట్ ఎవరితో రాయొచ్చేమో గానీ ఒక సీనియారిటీ ఉండి అన్ని మంచి చెడు తెలిసి మేము రాయకూడదు. అందుకని మిమ్మల్ని ఏంటంటే నేను ఎప్పుడు నుంచో ఎందుకంటే బాబు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నాం పాపం, ఎందుకు ఎవరు బతుకులు వాళ్ళే, ఒకరికొకరు సపోర్ట్ అవడం అంతే కదా సార్. ఈ రోజు అయితే మహా అయితే సహాయం చేయాలి, కుదిరితే సహాయం చేయాలి, కానీ ఎప్పుడు ఈ చేయొద్దు. లేకపోతే కాదని చెప్పాలి కానీ ఎప్పుడు అతను మోసం చేయొద్దు, డ్యామేజ్ జరగకూడదు, డ్యామేజ్ అంతే కదా సార్. ఏంటంటే ఎవరు రెస్పాన్సిబిలిటీ వాళ్ళకు ఉంటాయి. తనకో ఫ్యామిలీ ఉంటుంది పాపం, వాళ్ళకు తనకో రెస్పాన్స్, నాకో ఫ్యామిలీ నాకో రెస్పాన్స్. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారో ఫ్యామిలీ కోసం వాళ్ళే వస్తే సగులు చేస్తారు. ఇక్కడ రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళే వచ్చి సగులు చేస్తారు ఇండస్ట్రీలో. దాని సక్సెస్ అయిన తర్వాత పాపం వాళ్ళని కాపాడుకోవడానికి సగులు చేస్తారు. కరెక్ట్ ఇండస్ట్రీలో సార్. అదే హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.